పలుకుబడి కలిగిన వారిని పౌలు అసలే లక్ష్య పెట్టాడు. అపోస్తలుల్లో ప్రసిద్ధికి ఎక్కిన వారు అంటే ఆదిమ అపోస్తలుల్లో అందరూ సమాజంలో సమానమైన కీర్తిని పొందలేదు. కొందరు ఎక్కువ కీర్తిని సంపాదిస్తే కొందరు తక్కువ ప్రజల గుర్తింపు పొందారు. అయితే అపోస్తలులు అనబడిన వారిలో ఈ ఇద్దరు వ్యక్తులు అంటే ఆంద్రోనికు, యూనియా అనే ఈ ఇద్దరు భక్తులు ఎక్కువగా ప్రజలలో కీర్తి ప్రతిష్టలు సంపాదించారని అర్థం. అందుకే వారు అపోస్తలులలో ప్రసిద్ధికి ఎక్కిన వారు అన్నాడు పౌలు. ఇప్పుడు మొత్తం 16 మంది అపోస్తలులు తయారయ్యారు. పరిశుద్ధ లేఖనాలలోనే అపోస్తలుగా పిలువబడిన వారు 16 మంది కనబడుతూ ఉంటే అపోస్తలులు 12 మాత్రమే అని కొందరు చెప్పడం విడ్డూరం కదా. అపోస్తలులు 12 అనే వాదన పౌలు దగ్గరే విగిపోతుంది. పౌలు 13వ అపోస్తలుడు అయినప్పుడు అపోస్తలుల సంఖ్య 12 దాటినప్పుడు ఇక ఆ సంఖ్య సంఘ యుగమంతట్లో ఎన్ని వందల మంది అయినా కావచ్చు. గనుక అపోస్తలులు 12 మాత్రమే అని ఎవ్వరు బోధించకండి. ఎవరైనా బోధిస్తే మీరు ఒప్పుకోకండి. కాబట్టి ఈ లేఖనాలను అనుసరించి